అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని విశాఖ ఎంపీ నార్త్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ మండిపడ్డారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను చూసి చంద్రబాబు కడుపు మంటతో రగిలిపోతున్నారన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటరీ గ్రామ సచివాలయ వ్యవస్థను తొలగిస్తారని, పేదలు బాగుంటే బాబు చూడలేకపోతున్నారంటున్న ఎంవివి సత్యనారాయణతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. వాలంటీర్లు ఫంక్షన్ ఎవరదంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడతారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వాలంటీర్లు ఫంక్షన్ ఇవ్వకూడదు అంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఫిర్యాదు చేశారు. దానివల్ల వాలంటీర్లకు ఎలాంటి నష్టం, లబ్ధిదారులకు ఎలాంటి నష్టం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదంతా కూడా మనం ఒకే ఒక మాటలో చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడో అది ముందే చేశాడు, ఇంకేం లేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నెక్స్ట్ ఆయన అధికారంలోకి వస్తే ఏం చేయాలని మనసులో అనుకున్నాడు అంత ముందే చేసి చూపిస్తున్నాడు అంతే. ఎందుకంటే అతను అధికారంలోకి వస్తే మొదట చెయ్యబోయేది వాలంటరీ వ్యవస్థ సమూలంగా నాశనం చేయటం. ఆయన మొదటి సంతకం దాని మీద పెడతాడు, అసలు అందులో అనుమానం లేదు. ఫస్ట్ సైన్ను వాలంటరీ వ్యవస్థ సమూలంగా నాశనం చేసే సంతకమే పెడతాడు, ఫస్ట్ సంతకం. అదేవిధంగా పెన్షన్ విధానాన్ని పాత విధానాన్ని తెచ్చేస్తాడు. పెన్షన్ మళ్ళీ జన్మభూమి కమిటీ రికమెండ్ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తే సచివాలయానికో లేకపోతే దగ్గరలో సచివాలయాలు ఉండవు, అప్పుడు ఇంకా సచివాలయాలు పోతాయి. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి లైన్లో రోజుల తరబడి గంటల తరబడి రోజుల తరబడి ఎండనక వాననక నుంచుంటే అది 1వ తారీఖు కాకుండా 10నో 7నో 15నో ఎప్పుడో నెలాఖరు లోపల ఎప్పుడో ఇస్తారు. అది కూడా దయాదాక్షిణ్యాల పైన. ఇవాళ పేద ప్రజలు కడుపు నుండి తింటే అతను కళ్ళు చూడలేకపోతున్నాడు. అతను పెన్షన్లు ఇస్తే చూడలేకపోతున్నాడు, అమ్మఒడి ఇస్తే చూడలేకపోతున్నాడు, చేయూత ఆసరా ఇలా ఏదో వచ్చినా సరే అతను ఎంతో బాధలు పడిపోతూ ఉంటాడు. ఏంటంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, శ్రీలంక లాంటిది అయిపోతుంది. అతను నోడితేనే అతను అన్నాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, డబ్బంతా పేదలు దోచిపెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఈరోజు అదే వ్యక్తి అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని హామీలు గ్యారంటీలని ముందుకు వస్తూ ఉన్నాడు. మరి ఎన్ని నాయకులు ఉంటాయి నాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇవాళ వాలంటీర్లు దొంగలు, వాలంటీర్లు డేటా చోరీ చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలు ఇంట్లో ఉంటూ ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఆ డేటా వెబ్సైట్లో పెడుతున్నారు, వారు దొంగతనాలు చేస్తున్నారు ఇంట్లోకి వెళ్ళి అని చెప్పిన వ్యక్తులు ఈవేళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అదే వ్యక్తులు ఈరోజు వాలంటీర్ల మీద పగబట్టి ఇవాళ వాళ్ళని మొత్తం ఆల్మోస్ట్ ఉద్యోగాలను తీసేసినట్టే. వాళ్ళకంటే ట్యాబ్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించినంతగా వీళ్ళు ఆల్రెడీ చేస్తారు. వాళ్ళు పేదలు ఇంగ్లీష్లో చదువుకోకూడదు, పేదలు చదివే చదవకూడదు, పేదలు బాగుపడకూడదు, పేదల్లాగానే ఉండాలి, వాళ్ళ జీవితాలు అలాగే ఉండాలని కోరుకున్న మొదటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.